హాయ్ అండి. ఏంటి ఫ్యాన్ ఇంత పెద్దగా ఉందనుకుంటున్నారా? అదే అండి, మీకు అందరికీ తెలిసిందే విండ్ మిల్. ఈ విండ్ మిల్ ద్వారా విండ్ ఎనర్జీ అంతా కూడా ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ఈ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు విండ్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ కింద జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఇక్కడ పక్కన ఉంది కదండి ట్రాన్స్ఫార్మర్, ఈ ట్రాన్స్ఫార్మర్లో స్టోర్ అవుతుందన్నమాట. సో ఈ ట్రాన్స్ఫార్మర్లో స్టోర్ అయిన ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి కదండి, ఈ ఎలక్ట్రికల్ పోల్స్ ద్వారా పాస్ అవుతుంది. మెయిన్ మనకి ఎలక్ట్రిసిటీ అనేది కోల్ అంటే బొగ్గు ద్వారా జనరేట్ అవుతుంది. తర్వాత హైడ్రో ఎనర్జీ అంటే వాటర్ ద్వారా జనరేట్ అవుతుంది. తర్వాత విండ్ ఎనర్జీ విండ్ ద్వారా జనరేట్ అవుతుంది. తర్వాత సోలార్ ఎనర్జీ అంటే సన్లైట్ ద్వారా జనరేట్ అవుతుంది. సో అక్కడ చూసారండి, అక్కడ సబ్స్టేషన్ కనిపిస్తుంది కదా, ఈ ఎలక్ట్రిసిటీ అంతా ఈ పోల్స్ ద్వారా పాస్ అయిన తర్వాత ఆ సబ్స్టేషన్లో స్టోర్ అవుతుందన్నమాట ఎలక్ట్రిసిటీ. ఆ సబ్స్టేషన్ నుంచి మన హౌసెస్కి కానీ, ఇండస్ట్రీస్కి కానీ, ఫ్యాక్టరీస్కి కానీ మనకి ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. చూసారండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మనకి కోల్ ఖనిజాలన్నీ తక్కువైపోవడం వల్ల ఇప్పుడు మన ఇండియా అంతా కూడా సోలార్ ఎనర్జీ ద్వారా అండ్ విండ్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది చేయాలని అనుకుంటుంది అనమాట. సో ఇదే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.